హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఉచిత గ్యాస్ సిలిండర్ పై బిగ్ అప్డేట్, ప్రభుత్వం హెచ్చరిక, లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ బుక్ చేసుకోని లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా తమ మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. ఎవరైనా ఈ గడువులోగా బుక్ చేసుకోకపోతే అందుకుని 3 సిలిండర్లలో 1 కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని ప్రకటించింది. మొదటి సిలిండర్ తీసుకున్న వారికి ఏప్రిల్ నుంచి 2వ సిలిండర్ బుకింగ్ అవకాశాన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీపం 2 పథకం కింద ఇప్పటి వరకు 97 లక్షల మంది లబ్ధిదారులు తమ మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా ఉచిత సిలిండర్ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని సూచించారు. ఇది ప్రభుత్వ సహాయాన్ని పూర్తిగా పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పథకాన్ని ప్రతి హక్కుదారుని ఉపయోగించుకునేలా చేయడం కోసం ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గ్రామ పట్టణ స్థాయిలో ప్రజలకు సమాచారం చేరేలా చర్యలు తీసుకుంటోంది. ఉచిత సిలిండర్ పొందే అర్హత కలిగిన వారు ఆలస్యం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ సూచించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే 3 గ్యాస్ సిలిండర్ల పథకాలలో అయితే మొదటి మార్చితో అయితే కనుక మొదటి గ్యాస్ సిలిండర్ పూర్తవుతుందని, ఏప్రిల్ నుంచి 2వది ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేస్తుందండి. ఎవరైతే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ ఉచిత సిలిండర్ పొందాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.